దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. మరియు లేవీయులలో మెరారీ సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్యూబు కుమారుడైన శెమాయా, బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా, యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయ్యా కుమారుడైన ఒబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన జకర్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారును వారి సహోదరులును. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పున నుండి రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును, వాని పితరుని ఇంటివారును, వాని సహోదరులగు కోరహీయులును సేవా సంబంధమైన పనిమీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలివారయ్యుండి ప్రవేశస్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయ్యుండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారము యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి పని కలిగియుండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరను, ఉత్తరమునను, దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామములలో నుండి 7 దినములకొకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకుల ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకుని రావలెను.